ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, అందులోనే కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ వండుతున్నాను, పుట్టగొడుగుల కర్రీ. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ అన్నీ బాగా మగ్గనివ్వండి. మూత పెట్టుకుని ఆనియన్స్ అన్నీ బాగా మగ్గనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గేంత వరకు మగ్గనివ్వాలి బాగా. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గాలి. ఇందులోనే కొద్దిగా కారం, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర మిక్స్ చేసిన పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. గుమ్మగుమ్మలాడుతుంది కర్రీ ఇంకా తయారు. ఈ విధంగా మసాలాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా గుమ్మగుమ్మలు వాసన వస్తుంది. చూసారు కదా, ఇవంతా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకుని చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుని మొత్తం మష్రూమ్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. రెండు ఆనియన్స్, 1 కేజీ మష్రూమ్స్కి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఈ విధంగా మష్రూమ్స్ అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయి ఇందులో వాటర్ అంతా మగ్గి ఆయిల్ పైకి తెలిద్ది. అప్పటి వరకు ఉడకనివ్వాలి కర్రీని. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా మగ్గిపోవాలి. ఎలా మగ్గుతుందో చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.